ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలండి. అందరూ బాగున్నారా? క్షేమంగా ఉన్నారా? కుటుంబ సమేతముగా అందరు బాగున్నారని తలుస్తా ఉన్నాను దేవుని బిడ్డలారా. ఈ ఉదయకాల సమయంలో మరి లేచారా? దైవ సందులో కాసేపు గడిపారా? ప్రభుతో సాహసం చేశారా? దేవుని వాక్యాన్ని మీరు చదువుకున్నారా దేవుని బిడ్డలారా? ఈ ఉదయం మీతో మాట్లాడడానికి దేవుడు మహాకృపను బట్టి నేను సంతోషిస్తున్నాను, ఆనందిస్తా ఉన్నాను. ఎందుకంటే మనం దూరంగా ఉన్నప్పటికీ మీతో కలిసి ఇలాగ మాట్లాడడం బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, సంవత్సరం అయిపోయి వస్తా ఉంది. నవంబర్ మాసం వచ్చేసాం, ఆల్రెడీ 10వ నెలలో దాటిపోయి 11వ నెలలో వచ్చాం. ఎందుకంటే ఇప్పుడు వచ్చే నెల డిసెంబర్, అంటే 2025 త్వరగా రాబోతుంది కాబట్టి మారదాం. దీవెనలు ఆశీర్వాదాలు ఎలాగో పొందుకుంటూనే ఉన్నాం. ఇక కొద్ది కాలంలో మనం ప్రభు మనకు మంచి కొత్త ఆ యొక్క సంవత్సరాన్ని ఇవ్వబోతున్నాడు కాబట్టి దేవుని యందు భయం కలిగి, భక్తి కలిగి జాగ్రత్త జీవితం. వాక్యం చదవండి, ప్రార్థన చేయండి, ఉపవాసాలు ఉండండి. మీరు, మీ బిడ్డలు, మీ కుటుంబాలు బాగుంటే గొప్ప దీవెనలు మీరు పొందుతారని మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఉదయ కాలంలో ఒక చక్కటి వాక్యం మీ ముందుంచాలని నేను ఆశపడతా ఉన్నానండి. ఆ 115వ కీర్తనలో 12, 13 వచనములో ఉన్న మాటలు చదివి కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నాను. చదువుతారు, వినండి. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని ఆశీర్వదించెను. అవును. ఆయన ఇశ్రాయేలును ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించును. ఆమేన్. ఎంత బాగున్నాయండి మాటలు. ఎంత చక్కగా చూడు. దేవుడు మర్చిపోడని, ఎవరిని మర్చిపోడు. ఎందుకంటే ఆయన మర్చిపోని దేవుడు కాదు. హల్లెలూయా. మనం మర్చిపోతుంటాం, అనేకసారి ప్రార్థన చేయడం మర్చిపోతాం, వాక్యం చదవడం మర్చిపోతాం, అసలు ఆదివారం సంగతి మర్చిపోతాం, శుక్రవారం సంగతి మర్చిపోతాం. ఏమండి? ఎవరైనా తినడం మర్చిపోరు, టిఫిన్ చేయడం మర్చిపోరు. ఏమండి? ఏదైనా ఇంకా కొన్ని చేయడానికి మర్చిపోం, కానీ చాలా సార్లు మనం దేవుని మర్చిపోతా ఉంటాం. దేవుని మర్చిపోవడం అంటే మీకు తెలిసేటండి? చెప్పండి, ఒక మాట చెప్పగలరా? దేవుని మర్చిపోవడం అంటే వాక్యం చదవకపోతే దేవునికి మర్చిపోయినట్టు, ప్రార్థన చేయకపోతే దేవునికి మర్చిపోయినట్టు, దేవుని ఆజ్ఞ కానీ పాటించకపోతే దేవునికి మర్చిపోయినట్టు. దేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ అన్నారు కీర్తనకారులు కోరకంలో అన్న మాట, దేవుడు మనలను మరచిపోలేదు. హల్లెలూయా. ఎన్నోసార్లు మనం మర్చిపోయాం, కానీ మన దేవుడు మరిచిపోజాలని దేవుడు. ఆయన మరిచిపోడు. అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, శ్రమల్లో ఉన్నారు, అప్పు బాధలు ఉన్నప్పుడు, భయంకరమైన రోగంతో, రోగపీడతో మనం ఉన్నప్పుడు, మనం ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు మర్చిపోకుండా నిన్ను నన్ను కరుణించే దేవుడు, దీవించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు. వాళ్ళు అంటున్నారు కదా, యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మలను ఆశీర్వదించెను. మమ్మల్ని ఆశీర్వదించడమే కాకుండా అహరోను సంతతిని ఆశీర్వదించెను అని 12 వచనములు చెప్తూ 13 అంటాడు ఆయన, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించెను. హల్లెలూయా. పెద్దలుగా దీవించబడ్డారా? మీ పిల్లలకి దీవెనలు కావాలని అడుగుతున్నారా? పిల్లల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించారు. ఈ ఆశీర్వాదము ఆది కాండము 1వ అధ్యాయంలోనే స్టార్ట్ అయిపోయింది. దేవుడు ఆదామవ్వల్ని ఆశీర్వదించాడు. ఈ ఆశీర్వాదాలన్నీ నీకు, నాకు, మనందరికీ దేవుడు ఇస్తా ఉన్నాడు. ఆశీర్వాదం కావాలంటే ఆయనకు భయం కలిగి ఉండండి, భక్తి కలిగి ఉండండి, విశ్వాసంతో ఉండండి, నమ్మకంతో ఉండండి. దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. తల్లిదండ్రులుగా మీరు దీవించబడ్డారా? మీ బిడ్డల్ని కూడా దేవుడు దీవిస్తాడు. ఆయన మిమ్మల్ని మర్చిపోలేదు. మిమ్మల్ని కానీ మీ పిల్లలు కానీ దేవుడు మర్చిపోడు, మర్చిపోజాలడు. హల్లెలూయా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో, దేవా మర్చిపోని దేవుడు నువ్వు నాయనా అని చెప్పి దైవ సన్నిధిలో మీరు ప్రార్థన చేస్తే దేవుడు ఎంతగానో దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఈ ఉదయకాలం ఏం అడుగుతున్నాం? బిడ్డలకు చదువు అయిపోయిందా? ఉద్యోగాలు లేవా? పిల్లలకి పెళ్ళిళ్ళు వచ్చిందా? పెళ్ళవటం లేదా? దేవుడు మర్చిపోలేదు. తగిన కాలంలో ఏకాంగులో నువ్వు సంసారులుగా చేసే దేవుడు
ఉద్యోగం లేకపోతే దేవుడు ఆ ఉద్యోగం ఇస్తాడు. వ్యాపారం లేకపోతే వ్యాపారం ఇస్తాడు. ఇంట్లో నీకేం కావాలో అవన్నీ ఇస్తాడండి. కాబట్టి దేవుని బిడ్డల విషయాన్ని గమనించండి. ఈ యొక్క 115 కీర్తన 12, 13 వచనాన్ని చదివి ధ్యానించండి. ఎంత చక్కని మాటలు ఉన్నాయండి. దేవుడైతే నన్ను మర్చిపోలేదండి. నేను రోగంతో, జబ్బుతో 2 కిడ్నీలు పాడైపోయి ఎంతగానో బాధపడి కుంగిపోతున్నా. ఎందుకంటే మా సొంతవారు, మా రక్త సంబంధులు, మా బిడ్డలు, వీళ్ళు వాళ్ళు ఎవరు మర్చిపోయినా నా దేవుడు నన్ను మర్చిపోలేదు. కాబట్టి నేను బ్రతికి బట్ట కట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాను. మీకు తెలుసండి, 2 కిడ్నీలు పోయాయండి. వారానికి 2 సార్లు డయాలిసిస్ అవుతున్నాయండి. దానితో హార్ట్ అటాక్ వచ్చిందండి. ఒంట్లే బాలుకపోయినా దేవుడు బ్రతికిస్తున్నాడు. చక్కటి ఆదివారం మందిరాన్ని తీసుకుని వెళ్తున్నాడు, నిలబెడుతున్నాడు, దేవుని వాక్యం చెప్పిస్తా ఉన్నాడు. చక్కటి ఆరోగ్యంతో నింపుతూనే ఉన్నాడండి. ఎందుకంటే రక్షించబడ్డాం కదా, సేవ చేస్తాం. ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళడానికి రెడీగా ఉన్నామండి. ఆయన దేవుడు నన్ను మర్చిపోలేదు. కాబట్టి నా జీవితాన్ని ముందు ఉంచానండి. యేసు ఎంత గొప్ప దేవుడో చెప్పానండి. నన్ను మర్చిపోని దేవుడు మిమ్మల్ని కూడా మర్చిపోజాలడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు అనుకున్నారు మాకు మర్చిపోయాడు దేవుడని. ఆయన మర్చిపోడండి. మర్చిపోని దేవుడు. ఎందుకంటే ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దాన్ని దాటించాడు, ఎరుకో దాటించాడు, కానాను దేశాన్ని తీసుకుని వెళ్ళాడు. అలాగే దేవుడు నిన్ను నన్ను కూడా ఆ పరమ కానానులో తీసుకెళ్ళడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. మర్చిపోని దేవునికి కృతజ్ఞత కలిగి నమ్మకముతో భయభక్తులతో మన జీవిద్దామండి. అలాంటి కృప దేవుడు మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా ప్రభా, ప్రేమల మా తండ్రి, వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మీరు ఇచ్చిన వాకులను బట్టి వందనాలు. మీరు మమ్మల్ని మర్చిపోని దేవుడయ్యా తండ్రి, వందనాలను. మా బిడ్డలు మర్చిపోవచ్చు, మా తల్లిదండ్రులు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు నాయన, మా స్నేహితులు మర్చిపోవచ్చు నా తండ్రి నాయన. ఇదిగో నాయన, మా కోసం ప్రాణం పెట్టిన మా దేవుడు మీరు మమ్మల్ని మర్చిపోలేదయ్యా. మా కష్టాల్లో, మా బాధల్లో, మా వేదనలో తండ్రి, మా కన్నీళ్ళలో మీరు మర్చిపోకుండా పైకి లేవనెత్తే దేవుడు నాయన. ఇదిగో మా జీవితాలు మీకు అర్పిస్తున్నాం తండ్రి, మా చేతులు మీకు అర్పిస్తున్నాం నాయన. మమ్మల్ని నడిపించు నాయన, కృప చూపించండి. ఇదిగో నాయన, ఉదయకాలంలో ఈ మాటలు నీ బిడ్డలను దీవించండి, మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి. అవనస్తులైతే ప్రభా అయా పెళ్లి వచ్చినట్లయితే ప్రభా చక్కటి సంబంధాలు వారికి ఏర్పాటు చేయండి ఆయన. చదువుకుని ఖాళీగుంటే వారు మంచి ఉద్యోగాలు వారికి అనుగురించమని ప్రార్థన చేయ. ఎవరైనా అప్పు బాధల నుండి కుమిలిపోయి బాధపడుతుంటే జ్ఞాపకం చేసుకుంటండి తండ్రి. నీకు వందనలు ఈ మాటలు బట్టి ధైర్యపడి ప్రభా ముందుకు సాగిపోయే భాగ్యం నీ బిడ్డలకి దయచేసి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.